హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ స్టెప్ స్కిల్స్ తెలుగు. ఈరోజు మనం ఎపిసోడ్ 8లోకి వెళ్దాము. సారీ, ఇక్కడ ఎపిసోడ్ 7 ఉంచాను అనుకుంటా, నేను 8 చేస్తాను. ఎపిసోడ్ 8 ఎక్సెల్ బేసిక్స్లో మనము ఈరోజు ఇఫ్ ప్లస్ అండ్ ఫార్ములా, ఇఫ్ ప్లస్ ఆర్ ఫార్ములాని ఏ విధంగా యూజ్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఈ అండ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఈ ఫార్ములాస్ యూజ్ ఏంటి అసలు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాం. ఫస్ట్ అండ్ ఫార్ములా గురించి మనం తెలుసుకుందాం. రెండు ఫార్ములకు కూడా క్రైటీరియా సేమ్గా ఉంటుంది. ఇక్కడ మనం అండ్ అని ప్రెస్ చేయండి. ఈ విధంగా చూడండి, లాజిక్ 1 లాజిక్ 2 ఉంది కదా. మీరు ఎన్ని కామాలు ఇలా పెట్టుకుంటూ వెళ్తారో అంటే ఎన్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అండ్ సింబల్లో. సో ఎటువంటి చేంజెస్ లేకుండా, అంటే ఎటువంటి స్టాప్ లేకుండా ఎన్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ని మనము అండ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. అదే ఆర్ ఫార్ములా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది కూడా మీకు సేమ్గా ఉంటుంది అనమాట, కానీ వీటి డిఫరెన్స్ ఏంటన్నది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, ఆర్లో కూడా మీకు సేమ్ లాజిక్ 1 లాజిక్ 2 ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ని మనం ఆర్ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. అసలు ఈ అండ్ ఏంటి, ఆర్ ఏంటి, ఫస్ట్ వాటి గురించి, వాటి డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాం. అండ్ ఫార్ములా అంటే మీకు సింపుల్గా ఏదన్నా ఒక లాజిక్లో 2 లేదా 3 క్రైటీరియాస్ని పాస్ అవుతే నాకు రిజల్ట్ ఇవ్వు అని చెప్పడం అనమాట. అంటే ఏదైతే మనం క్రైటీరియాస్ ఇస్తున్నామో, అంటే లాజిక్స్ ఏదైతే ఇస్తున్నామో, ఒకటి అండ్ రెండోది కూడా, అంటే రెండు క్రైటీరియాలు మనకు కాంబినేషన్లో ట్రూ అవ్వాలన్నమాట. ఈ రెండు కాంబినేషన్లు ట్రూ అవుతున్నప్పుడు మనకు రిజల్ట్ ఏమి ఇవ్వాలి అన్నది మనము ఏదైతే క్వశ్చన్ చేసుకుంటున్నామో దానికి మనం అండ్ ఫార్ములాని యూజ్ చేస్తాం. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. ఇప్పుడు మనం అండ్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే, నాకు ఇప్పుడు ఇక్కడే మనం ఫర్ ఎగ్జాంపుల్లో చూద్దాం. మనం సిటీ కాలేజీలో స్టూడెంటు మాస్టర్స్ చేస్తూ ఉండాలి. సపోజ్ సిటీ కాలేజ్ స్టూడెంట్ మాస్టర్ అంటే బ్యాచిలర్ చేసితే నాకు అక్కర్లేదు. మళ్ళీ అర్థమవుతుందా? రెండు క్రైటీరియాలు, అంటే సిటీ కాలేజ్లో ఉండాలి, మాస్టర్స్ అన్నది కూడా నాకు మ్యాచ్ అవ్వాలి అన్నమాట. ఈ రెండు మ్యాచ్ అవుతున్నప్పుడే నాకు కావాల్సిన రిజల్ట్ కావాలి అని అడగడానికి మనము అండ్ ఫార్ములాని యూజ్ చేస్తాం. అంటే అండ్లో మీకు ఇక్కడ ఏమవుతుందంటే, అండ్ ఫార్ములాలో ఫస్ట్ లాజిక్ ప్లస్ సెకండ్ లాజిక్ ఈ రెండు కూడా ట్రూ అవ్వాలి. ఓన్లీ ఫస్ట్ సెకండ్ కాదు, మల్టిపుల్. ఇప్పుడు మనం లాజిక్స్ ఎన్ నెంబర్ వరకు అనుకున్నాం కదా, 1 + 2 + 3 ఎన్నన్నా తీసుకోండి మీరు, అవన్నీ కూడా ట్రూ అవ్వాలి. అంటే ప్రతి లైన్ని అది మ్యాచ్ చేసుకోవాలి అని చెప్తున్నాము. ఏ క్రైటీరియాలో ఫెయిల్ అయినా నాకు రిజల్ట్ అక్కర్లేదు అన్నది క్లియర్గా చెప్తున్నాం. అంటే ఇక్కడ సింపుల్గా మనకి అండ్ ఫార్ములాలో మనకైతే ఆల్ క్రైటీరియాస్ మస్ట్ బి ట్రూ. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ లాజిక్ రాసుకుందాం మనము. ఆల్ లాజిక్స్ మస్ట్ బి ట్రూ. ఇది మనకి ఇక్కడ అండ్ ఫార్ములా మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. అండ్ ఫార్ములాలో ఎలా ఉంటుంది, ఆల్ లాజిక్స్ కూడా మస్ట్ బి ట్రూ. అంటే ప్రతి క్రైటీరియాలో, ఇప్పుడు అక్కడ సిటీ కాలేజ్ ఉండి మాస్టర్స్ లేదనుకోండి, ఇక్కడ బ్యాచిలర్స్ ఉందనుకోండి, అది ఫాల్స్ అని చెప్తుంది. అంటే రెండు క్రైటీరియాల్ని మ్యాచ్ చేయాలి అని చెప్తున్నాం మనం. సిటీ కాలేజ్లో ఎక్కడైతే మాస్టర్స్ అని ఉంటుందో, ఇక్కడ ఉంది కదా సిటీ కాలేజ్ మాస్టర్స్, అప్పుడే ట్రూ అని చెప్తుంది అనమాట. అంటే రెండు క్రైటీరియాల్ని మ్యాచ్ చేసుకోమని చెప్తున్నాం. అలాంటి టైంలో మనం అండ్ ఫార్ములాని యూజ్ చేస్తాం. అదే ఆర్ ఫార్ములా ఏ విధంగా వర్కౌట్ అవుతుంది. ఆర్ ఫార్ములాలో కూడా లాజిక్ సేమ్గా లాజిక్స్, మల్టిపుల్ లాజిక్స్ని మనము యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఎలా కావాలి అంటే, సిటీ కాలేజీలో చేసిన అండ్ ఓయూ క్యాంపస్లో చేసిన స్టూడెంట్లో ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేయాలి మనం. అతను ఎక్కడెక్కడ చేయాలి, ఏ కాలేజీలో చదివి ఉండాలి, మనకి సిటీ కాలేజ్ లేదా ఓయూ కాలేజ్. ఇక్కడ ఆర్ అన్నది యూజ్ చేస్తున్నాం. లేదా అంటే ఇక్కడ మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, ఒక స్టూడెంట్ మీకు రెండు కాలేజీలకు వెళ్ళైతే డిగ్రీ తెచ్చుకోడు కదా, ఎనీ డిగ్రీ, ఆ డిగ్రీలలో సిటీ కాలేజ్ లేదా ఓయూ క్యాంపస్లో నుంచి చేసిన వారినే మనము సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఈ రెండు కాలేజీలో చేస్తున్న వాళ్ళే మనకు సెలెక్ట్ అవ్వాలి. అలాంటప్పుడు మనకి ఆర్ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. అంటే లేదా అంటే ఐదర్ ఏదో ఒక క్రైటీరియా మనకు ట్రూ అయి ఉండాలి, బోత్ అక్కర్లేదు. అంటే సిటీ కాలేజ్ ఉండి ఓయూ కాలేజ్ ఉండి ఇలా నాకు కావాలి అని మనం అడగం. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఇక్కడ ఎలా అంటే లాజిక్ మిస్ అవుతాం. ఒక స్టూడెంట్ ఏదో ఒక కాలేజ్ నుంచే డిగ్రీ చేయగలుగుతాడు కాబట్టి మనము ఈ లేదా అనే వర్డ్ని, అంటే ఆర్ని ఇక్కడ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. మనం ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటుంది అంటే, ఎనీ వన్ ఆఫ్ ది క్రైటీరియా కెన్ బి ట్రూ. అంటే మనం ఇచ్చిన లాజిక్లలో ఏదో ఒక క్రైటీరియా ట్రూ అయిందనుకో, అది అప్పుడు ట్రూ అనే రిజల్ట్ ఇస్తుంది, లేదా ఫాల్స్ అనే రిజల్ట్ని ఇస్తుంది. అంటే ఏదో ఒక క్రైటీరియా అయితే దానికి మస్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఎనీ వన్.
ఇక్కడ ఎనీ వన్ మస్ట్ బి ట్రూ పైన మనం లాజిక్ అని రాయాలి. లాజిక్స్ అని రాద్దాం. ఆల్ లాజిక్స్ మస్ట్ బి ట్రూ ఉండాలి. అండ్ ఫార్ములాలో ఫార్ములాలో ఎలా ఉండాలి, ఎనీ వన్ లాజిక్ మ్యాచ్ అయి ఉంటే మనకు రిజల్ట్ రావాలి. ఏదో ఒక అంటే అందులో మల్టిపుల్ క్రైటీరియాలు ఉంటాయి. మల్టిపుల్ క్రైటీరియాలలో మనకు ఏదైనా ఒక క్రైటీరియా మ్యాచ్ అయినా నాకు రిజల్ట్ ఇవ్వు అని చెప్తున్నాం ఫార్ములాలో. ఓకేనా, మనము ఎగ్జాంపుల్లో మనం ఇది ఎలా చేయాలో చూసామనుకో మీకు మరింత ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, నౌ ఎగ్జాంపుల్గా ట్రై చేద్దాం మనము. ఇప్పుడు ఇఫ్ అండ్ ఫార్ములా, ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటి అన్నది మనం ఒకసారి రీడ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏంటి అంటే ఓయూ కాలేజ్ క్యాంపస్లో చేస్తూ మాస్టర్స్ చేస్తూ ఉండాలి. రెండు క్రైటీరియాలు పెట్టుకుందాం. ఓయూలో ఉండాలి, ఓయూ కాలేజ్లో చదివి ఉండాలి, అందులో మాస్టర్స్ చదివి ఉండాలి. అంటే 2 క్రైటీరియాలు చదివి ఉండాలి. అప్పుడు నాకు అతను ఓయూ స్టూడెంట్ కింద నేను ట్రీట్ చేస్తున్నాను. ఇది మన క్వశ్చన్. ఫస్ట్ అండ్ ఫార్ములాని యూజ్ చేద్దాం, ఎందుకంటే మనకి 2 క్రైటీరియాలని ఇక్కడ మీట్ అవ్వాలి మనం. అండ్ ఫార్ములా లాజిక్ 1 ఏంటి మనకి, లాజిక్ 1 ఈజ్ కాలేజ్ అన్నది మనకి మస్ట్ బి ఓయూ క్యాంపస్లో చేసి ఉండాలి స్టూడెంట్ కదా. టెక్స్ట్లో ఉంటుంది ఓయూ క్యాంపస్ అనేది, కాబట్టి మనం డబుల్ కొటేషన్లో ఓయూ క్యాంపస్ అని ప్రెస్ చేద్దాం. ఇది ఫస్ట్ క్రైట్. ఓకేనా, ఫస్ట్ లాజిక్. మనకి సెకండ్ లాజిక్ ఏంటి, అతను ఓయూ క్యాంపస్లో మాస్టర్స్ చేస్తూ ఉండాలి. డిగ్రీ కాదు, డిగ్రీలో బ్యాచిలర్స్ ఉంది, మాస్టర్స్ ఉంది కదా మనకు అక్కడ. సో మాస్టర్ చేస్తూ ఉండాలి. సెకండ్ క్రైటీరియా మాస్టర్ చేస్తూ ఉండాలి, కాబట్టి మనము డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకొని దిస్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఇలా డబుల్ కొటేషన్లో మాస్టర్స్, అంటే 2 కూడా మనకు అండ్ అనమాట. ఓయూ క్యాంపస్లో ఉండాలి, మాస్టర్స్ చేస్తూ ఉండాలి. ఓకేనా, ఇది మన క్వశ్చన్. క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ ఉంది, అంటే సిటీ కాలేజ్ ఉంది, బ్యాచిలర్స్ ఉంది, మనకి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఫాల్స్ రిజల్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ట్రూ. ఓయూ క్యాంపస్ మాస్టర్స్, సో ట్రూ వచ్చింది. అదే ఓయూ క్యాంపస్లో డిగ్రీ బ్యాచిలర్స్ చేస్తుంటే ఫాల్స్ వచ్చింది. చూడండి, అంటే 2 కూడా ట్రూ అవుతేనే ఇస్తుంది ఇక్కడ రిజల్ట్. మీకు ఈ 2 ట్రూ అయింది, ఇక్కడ ఉంది, ఓకే, ఇక్కడ ఉంది, 2 ప్లేసెస్లో ఉంది చూడండి కదా. ఈ 2 ట్రూ అయినాయి, మిగతాయన్నీ కూడా ఫాల్స్ అయినాయి. ఇలా ఫాల్స్ ట్రూ అనే టెక్స్ట్కు బదులు మనం ఇంకేదన్నా రాయాలి అనుకుంటున్నాం అంటే మనం ఏం టెక్స్ట్ క్రైటీరియా ఇవ్వాలి అనుకుంటున్నాం అంటే అతను ఓయూ స్టూడెంట్ అని ఒక క్రైటీరియా ఇద్దాము అనుకున్నప్పుడు మనం ఇప్పుడు ఇదే ఫార్ములాని మనము జస్ట్ ఫ్రంట్లో ఇఫ్ ఫార్ములా తోటి యాడ్ చేద్దాం. ఈ ఫార్ములాతో ట్యాప్ చేసాం. లాజిక్ టెస్ట్ అని అడుగుతుంది కదా మీకు. లాజిక్ టెస్ట్ ఏంటి, మనం ఆల్రెడీ అండ్ టెస్ట్ ఇచ్చాం కదా, ఇదే లాజిక్ టెస్ట్ కింద ఉంచేస్తున్నాం. ఎందుకంటే మనకు లాజిక్ టెస్ట్ ఆల్రెడీ ఫిట్ చేసాం ఫస్ట్ అండ్ టెస్ట్ తోటి. అంటే మనకు ఓయూ స్టూడెంట్ ఓయూ క్యాంపస్లో చదువుతూ ఉండాలి అండ్ మాస్టర్స్ చదువుతున్న స్టూడెంట్ని మనం ఓయూ స్టూడెంట్ అంటున్నాం, కాబట్టి లాజిక్ అయితే వచ్చేసింది. వాల్యూ ఏం రావాలి అనుకుంటున్నాం, డబుల్ కొటేషన్లో ఓయూ స్టూడెంట్ అని పెట్టాం. ఆర్ అంటే ఫాల్స్ అవుతే నాట్ ఏ ఓయూ స్టూడెంట్ అనేది ఫాల్స్ రిజల్ట్ కింద మనం పెట్టాం. ఓకేనా, ఇలా ఇవ్వడం వల్ల మనకి ఇప్పుడు ఫాల్స్ ప్లేస్లో నాట్ ఏ ఓయూ స్టూడెంట్ అనేది తీసుకుంది. ఏ విధంగా తీసుకుందంటే ఇక్కడ సిటీ కాలేజ్ అండ్ బ్యాచిలర్స్ ఉంది కాబట్టి 2 క్రైటీరియాలని మీట్ అవ్వలేదు కాబట్టి మనకి నాట్ ఏ ఓయూ స్టూడెంట్ అనేది ఇచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ట్రూ ఉన్న రిజల్ట్ని థర్డ్ సెల్ కదా, మీరు ఇప్పుడు ఇదే డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఓయూ స్టూడెంట్ అని ఎంత క్లియర్గా చెప్తుందో. ఓయూ క్యాంపస్లో చదువుతున్నారు, మాస్టర్స్ చదువుతున్నారు కాబట్టి ఓయూ స్టూడెంట్. ఓకేనా, ఓయూ క్యాంపస్లో చదువుతున్నారు, మాస్టర్లో చదువుతున్నారు, ఓయూ స్టూడెంట్. అదే ఓయూ క్యాంపస్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు నాట్ ఏ ఓయూ స్టూడెంట్ అనేది క్లియర్గా చెప్పింది. అంటే 2 క్రైటీరియాని మీట్ అయింది, మనకు రిజల్ట్ అన్నది వచ్చేసింది. దీన్ని మనం ఇఫ్ ఆర్ అనే దాంట్లో ఏ విధంగా యూజ్ చేస్తాం. ఓకేనా, ఇఫ్ ఆర్ అనేది ఏ విధంగా అంటే దీనికి మనం ఇంకో క్వశ్చన్ని రైట్ చేసుకుందాం. ఇక్కడ ఏం క్వశ్చన్ రైట్ చేసుకుందాం అంటే మనకి ఒక స్టూడెంట్ సిటీ కాలేజీలో లేదా ఓయూ క్యాంపస్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తుంటే మనం సెలెక్టెడ్ చేద్దాం, అదర్వైజ్ నాట్ సెలెక్టెడ్ అనేది ఉంచుతాం. దాన్ని ఇక్కడ ఆర్ అనే సింబల్ తోటి మనం ఫార్ములా తోటి మనం అయితే యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు లాజిక్ 1 ఏమనుకున్నాం మనం, కాలేజ్ మ్యాచ్ అవ్వాలి. మనకి కాలేజ్ ఈక్వల్ టు ఏ కాలేజ్ కావాలి మనకి, సిటీ కాలేజ్. సిటీ కాలేజ్. సెకండ్ది ఏంటి, సేమ్ మళ్ళీ కాలేజీలోనే ఓయూ క్యాంపస్లో ఉండాలి.
ఈ టెక్స్ట్ మాత్రం మస్ట్గా ఇక్కడ ఉన్న టెక్స్ట్తో మ్యాచ్ అవ్వాలి, లేదంటే ఎక్సెల్ రీడ్ చేయదన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎలా ఉందో అలాగే టెక్స్ట్ చేయడానికి మీరు చూడండి. ఇక్కడ చూడండి, మనం ఆర్ అని పెట్టాం, అంటే సిటీ కాలేజ్ లేదా ఓయూ క్యాంపస్లో ఏదన్నా ఒక కాలేజీలో, 2 కాలేజీలో ఒక స్టూడెంట్ చేయడు కాబట్టి సిటీ కాలేజీలోనన్నా చదువుతుండాలి లేదా ఓయూ క్యాంపస్లోనన్నా చదువుతూ ఉండాలి. ఓకేనా? ఇది మన లాజిక్. అయితే మనకు రిజల్ట్ రావాలి. ఇక్కడ ట్రూ అని వచ్చింది చూసారా, అంటే సిటీ కాలేజీలో స్టూడెంట్ చదువుతున్నాడు కాబట్టి ట్రూ. ఇక్కడ చూడండి ఫాల్స్ అనేది ఉంది. లయోలా కాలేజీలో మాస్టర్స్ కాబట్టి మనం ఇచ్చిన క్వశ్చన్లో ఇది ఫెయిల్ అనమాట. సో దీనికన్నా ముందు మనం ఏమని ఇఫ్ ఫార్ములా తోటి మనకు కావాల్సిన కస్టమ్ టెక్స్ట్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇఫ్ ఫార్ములా ఈ విధంగా సెలెక్ట్ చేసుకుందాం. మనం ఆల్రెడీ లాజిక్ టెస్ట్ అనేది ఇక్కడ ఫిట్ చేసేసాం కాబట్టి ఎండ్కి వచ్చేద్దాం. ఈ 2 కాలేజీలో ఏ కాలేజీలో ఉన్నా మనం ఏమనుకున్నాం, సెలెక్టెడ్ అనుకుంటున్నాం కాబట్టి డబుల్ కొటేషన్లో సెలెక్టెడ్, లేదంటే వేరే కాలేజీలో ఉంటే మనం నాట్ సెలెక్టెడ్ అంటున్నాం కాబట్టి డబుల్ కొటేషన్ నాట్ సెలెక్టెడ్. ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇప్పుడు ఇక్కడ సెలెక్టెడ్ వచ్చారు చూడండి, వీళ్ళు సెలెక్ట్ అయ్యారు ఎందుకంటే సిటీ కాలేజ్లో ఉన్నారు. ఇక్కడ చూడండి ఓయూ క్యాంపస్లో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా సెలెక్టెడ్. ఇక్కడ నాట్ సెలెక్టెడ్ అంటే సిటీ కాలేజీలో చేయలేదు, ఓయూ క్యాంపస్లో చేయలేదు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయడం లేదు. ఈ విధంగా ఇఫ్ ప్లస్ అండ్ ఇఫ్ ప్లస్ ఆర్ ఫార్ములాస్ని మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా మన ఛానల్లో కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.